వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా వాకింగ్ ఆరోగ్యానికి మంచిదని చెప్తూ ఉంటారు. అసలు వాకింగ్ పద్ధతి ఏంటి? ఎంతసేపు వాక్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము? ఎవరు వాక్ చేయాలి, ఎవరు వాక్ చేయకూడదు? నడిచే సమయం ఏంటి అసలు? వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు జనరల్గానే వాక్ చేయాలి, వాక్ చేస్తే ఆరోగ్యంగా ఉంటాం ఇలా చెప్తుంటారు. కానీ ఆ వాకింగ్ అనేది ఎవరు చేయాలి, ఎంతసేపు చేయాలి, ఏ టైంలో చేయాలి, స్వెట్ వచ్చేంత వరకు చేయాలా, ఏ విధంగా చేయాలని చాలా డౌట్స్ ఉంటాయి. సో మీరు ఒక ప్రముఖ జనరల్ ఫిజిషియన్, సో ఏం చెప్తారు డాక్టర్ గారు? నా పర్స్పెక్టివ్, నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. చేయగలిగే పరిస్థితి ఉంటే అది అడాప్ట్ చేసుకోవడం నంబర్ 1. నంబర్ 2, చాలా మటుకు ఈ రీసెర్చ్ ఓరియంటెడ్ టాపిక్స్లో వాకింగ్ వల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మనం ఒక డిజీజ్ కండిషన్ గురించి మాట్లాడేదానికన్నా ఓవరాల్ హెల్త్ కండిషన్ గురించి, జనరల్ వెల్ బీయింగ్ గురించి, ఈవెన్ టు అన్ ఎక్స్టెంట్ డిమెన్షియా అంటే వయసు పైబడిన వాళ్ళల్లో బ్రెయిన్ ఫంక్షనాలిటీ, ఇంప్రవైజేషన్, మానసిక ఒత్తిడులు ఇలాంటివన్నీ కూడా తగ్గేదానికి వాకింగ్ ద్వారా ఉంది అనేవి సైంటిఫిక్ డేటా ఉంది. తర్వాత ఒక ఎల్డర్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్లో తరచుగా ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ మేబీ అరౌండ్ 65-70కి ఫాల్స్ అంటాం, పడిపోవడం జరుగుతుంది బ్యాలెన్స్ తప్పి. ఈ వాకింగ్ ద్వారా ఈ బ్యాలెన్స్ బెటర్గా ఉంటుంది. సింపుల్ లాజిక్ ఏంటంటే జాయింట్ ఫంక్షనాలిటీ బాగున్నప్పుడు, మజిల్స్ బాగున్నప్పుడు బ్యాలెన్స్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అసోసియేటెడ్ విత్ వాకింగ్. సో వాకింగ్ ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడు వీలు పడితే అప్పుడు చేయడం కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక టైం చెప్పినందుకు అరే ఆ టైం కాదు కదా అని చెప్పి ఆ రోజు చేయకపోవడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశం. ఎస్, ఎప్పుడు వీలైతే అప్పుడు చేయడం కరెక్ట్. బట్ ఐడియల్ రికమెండేషన్స్ మార్నింగ్ టైం లేయంగానే మేబీ అరౌండ్ 5 నుంచి 7 మధ్యన స్లాట్ తీసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ టైం టు వాక్. సో ఈ వాకింగ్ అగైన్ హెల్తీ రికమెండేషన్స్ ఏంటంటే ఒక వారంలో 150 hours ఆఫ్ ఎక్సర్సైజ్ అంటారు. నేను ఆ ఎక్సర్సైజ్ మొత్తాన్ని వాకింగ్ ఇచ్చేయమంటాను. సో ఈ 150 minutes అనేది మినిమల్ రిక్వైర్మెంట్ ఫర్ వాక్. నేను జనరల్గా చెప్పేది ఏంటంటే 30 minutes ఇన్ ఏ డే. 30 minutes మీ వాక్లో ఆ 30 minutesకి 3 kilometers కవర్ చేసే విధంగా చేస్తే మంచిది. బట్ ఒక్కొక్కరు స్ట్రెంగ్త్ అండ్ కెపాసిటీ, కేపబిలిటీస్ వేరుగా ఉంటాయి కాబట్టి ఆ టార్గెట్ ఓరియంటేషన్తో చేస్తే మంచిది. అండ్ ఎవరన్నా కొత్తగా వాకింగ్ స్టార్ట్ చేస్తుంటే ఒక్కసారి ఆ స్పీడ్ కాకుండా గ్రేడెడ్ ఫ్యాషన్లో చేసుకుంటే ఆ టార్గెట్ పైన ఏ చేసినా బెనిఫిషియల్ ఎఫెక్టే, కానీ అది ఆప్టిమైజ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాకింగ్. దాని నెక్స్ట్ చాలా మటుకు ఈ మధ్యకాలంలో బోన్ మజిల్ రిలేటెడ్ కండిషన్స్ ఎక్కువగా ప్రాబ్లమాటిక్గా చూస్తున్నాం. పర్టికులర్గా ఈ విటమిన్స్, ట్రేస్ ఎలిమెంట్స్ ఇవన్నీ తగ్గడం వల్ల చాలా ఈజీగా బోన్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో వాకింగ్ చేసే వాళ్ళు పర్టికులర్గా ఫోకస్ చేయాల్సింది ఎక్కడ వాక్ చేయబోతున్నారు. సో జనరల్ రికమెండేషన్ అంటే సాఫ్ట్ గ్రౌండ్ అంటే సిమెంటెడ్ గ్రౌండ్ కాకుండా గ్రాసీ ఉండే ఏరియాలో వాక్ ప్రిఫర్ చేయడం ఇంపార్టెంట్. అండ్ దట్ ఏరియా ఏదైతే వాక్ చేస్తామో అది ఈవెన్గా ఉండాలి. అంటే ఎత్తు తగ్గులు ఉండకుండా ఉంటే జాయింట్స్ మీద ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. తర్వాత మన కంట్రీలో కాస్త టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫ్రీక్వెంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటేక్ మనం వాకింగ్ చేసేటప్పుడు, ఫ్రీ సర్క్యులేటరీ క్లోత్స్ అవసరమైన దగ్గర, అట్లీస్ట్ నేను రికమెండేషన్ చేసే టైంలో సన్ ఉండదు కాబట్టి అవసరమైన దగ్గర కాస్త హ్యాట్ లాంటిది ధరించడం, డిహైడ్రేషన్కి గురి కాకుండా చూసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తే వాకింగ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా మనకి బాడీకి లభిస్తాయి. ఓకే డాక్టర్ గారు, చెమటలు వచ్చేంత వరకు వాక్ చేయాలని చెప్తారు, దీనిలో వాస్తవం ఎంత? చెమటలు రావడం అనేది ఒక సబ్జెక్టివ్ ఫినామినా. ప్రతి ఒక్కరికి ఒకే విధంగా స్వెట్టింగ్ అనేది రాదు, ప్రతి ఒక్కరికి ఒకే విధంగా స్కిన్ కండిషన్ ఉండదు. సో ఆ చెమటకి దీనికి కనెక్షన్ కాదు, కానీ యువర్ కంఫర్ట్ ఈస్ యువర్ లిమిట్. అంటే
మీరు ఎంత స్పీడ్ కంఫర్టబుల్, ఇప్పుడు నేను ఒక నంబర్ చెప్పానండి, ఎవ్రీ 10 minutes 1 కిలోమీటర్ నడవమని. మీకు వీలు పడట్లేదంటే చేయొద్దు, బట్ అదొక టార్గెట్గా పెట్టుకొని ఆ విధంగా మీరు ఓరియంట్ చేసుకోండి. ఫైనల్లీ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మీరు ఆ టార్గెట్ని రీచ్ అవుతారు. దాని కారణంగా మీకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో స్వెట్టింగ్ ఈజ్ నాట్ అ టార్గెట్. స్వెట్టింగ్ అనేది బాడీ తత్వం బట్టి ఉంటుంది, మనిషి తత్వం బట్టి ఉంటుంది, ఉన్న టెంపరేచర్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు చల్లకాలంలో వెళ్ళి స్వెట్టింగ్ దాకా చేయడం అంటే రోజంతా చేస్తూనే ఉంటారు. సో దట్స్ నాట్ వాట్ ఈస్ క్రైటీరియా. మీ కంఫర్ట్ లెవెల్, మీ స్పీడ్ అండ్ యువర్ అచీవ్మెంట్, వీటి మీద మనం వాకింగ్ పేస్ని డిసైడ్ చేస్తాం. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు వాక్ చేయొచ్చా? సో ఇది ఈ మధ్యకాలంలో రీసెంట్ అడ్వాన్సెస్లో ఇది వన్ మోర్ టాపిక్ అనమాట. సో ఇన్ జనరల్ మీరు వాకింగ్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా బాడీలో మజిల్స్ అండ్ బోన్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేస్తున్నారు. అయితే ఎంత చేయొచ్చు, ఎవరు చేయొచ్చు అనే దాంట్లో సివియర్గా పెయిన్ఫుల్ కండిషన్స్లో ఉన్నప్పుడు చేయడం అనేది కరెక్ట్ కాదండి. యూ క్యాన్ డూ ఇట్, బట్ పేస్ తక్కువగా ఉంటుంది. తర్వాత చాలా మటుకు కాంటెక్స్లో నేను చూసింది ఏంటంటే, వాకింగ్ కాస్త ఎక్కువ రోజులు చేసిన తర్వాత, కాస్త ఎక్కువ రోజులు అంటే కనీసం ఒక 3-4 months దాటిన తర్వాత ఆటోమేటిక్గా జరిగేది ఏంటంటే బాడీలో వెయిట్ అనేది తగ్గుద్ది. వెయిట్ తగ్గుతూ ఈ జాయింట్స్, మజిల్స్ స్ట్రెంథనింగ్ అవుతున్నాయి కాబట్టి స్లోగా ఆ పెయిన్ అనేది డిసపేర్ అయిపోతుంది. బట్ ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు అనేది చూసుకోవాలి. ఎవరికైతే సివియర్గా ఆర్థరైటిస్ ఉందో అది రివర్స్ అవడం కష్టం, బట్ మినిమల్ చేంజెస్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఈ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దీర్ఘకాలంలో ఈ ఆర్థరైటిస్ రాకుండా వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో వాకింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి చాలా మంది చెప్తూ ఉంటారు ఏంటంటే ఆయాసంగా ఉంది అని. సో అదేం డాక్టర్ గారు? సో అగైన్ దీన్ని మా మెడికల్ టెర్మినాలజీలో ఫిజికల్ డీకండిషనింగ్ అంటాం. అంటే ఒక్క ఫ్లైట్ ఆఫ్ స్టేర్స్, అంటే ఒక్క అంతస్తు మెట్లు ఎక్కగానే అమ్మ నా వల్ల కాదు నేను ఆగిపోతున్నా అంటారు. ఇన్ఫ్యాక్ట్ అది ఆయాసం కాదు, బాడీకి అలవాటు లేని పని చేస్తున్నాం కాబట్టి అది కోపప్ చేయలేకపోతుంది. అదే మెట్లు మీరు నేను చెప్పినట్టు ఒక 3 నెలలు రెగ్యులర్గా యాక్టివిటీ చేసిన తర్వాత ఎక్కితే చాలా ఈజీగా ఎక్కేస్తారు. అదే కాదు 4-5 అంతస్తులు ఎక్కేస్తారు. సో ఈ ఆయాసం అనేది వాస్తవానికి ఏ కండిషన్కి కోరిలేట్ అయి వస్తుంది అనేది చూసుకోవాలి. సపోజ్ ఇంకొక క్లినికల్ కాంటాక్ట్స్ చెప్తానండి. రెగ్యులర్గా 3 సంవత్సరాల నుంచి నడుస్తున్నారు, సడన్గా ఒక ఫ్లైట్ ఆఫ్ స్టేర్స్ ఎక్కడానికి కష్టపడుతున్నారంటే అది డేంజర్. సో అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవసరమైన పరీక్షలు చేసుకొని ఏ కారణంగా ఇది వస్తుంది అనేది నిర్ధారించాల్సిన అవసరం ఉంది. బట్ సంబడి స్టార్టింగ్ న్యూ, ఎవరైతే వాకింగ్ ఇప్పుడే మొదలు పెట్టబోతున్నారో వీళ్ళు మాత్రం స్లోగా గ్రేడెడ్ ఫ్యాషన్లో చేస్తే దెన్ దట్ షుడ్ నాట్ బి డిస్కంఫర్టింగ్. ఫైనల్గా డాక్టర్ గారు మీరు చెప్పారు వీలైనప్పుడు వాక్ చేయమని. జనరల్గానే ఇప్పుడు ఫుడ్ తిన్న తర్వాత వాకింగ్, ఫుడ్కు ముందు వాకింగ్, ఏది బెస్ట్? సో ఐడియల్ టైం ఫర్ వాకింగ్ ఈజ్ ఎంప్టీ స్టమక్. ఎంప్టీ స్టమక్ మీద చేస్తే మనకి సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా బాడీ అంతా ఎస్టాబ్లిష్ అవుతుంది. జనరల్గా ఇన్ ప్రిన్సిపల్ మనం ఫుల్ స్టమక్ మీద చేస్తే చాలా మటుకు బ్లడ్ వాల్యూమ్ ఆ జీర్ణాశయంకి చుట్టూ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడైతే ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అక్కడ సరఫరా రాదు కాబట్టి, ఎక్కడైతే మజిల్ గ్రోత్ కావాలో అక్కడ సరిగ్గా రాదు కాబట్టి, ఎక్కడైతే బోన్ స్ట్రెంథనింగ్ కావాలో అక్కడంతా మినరల్స్ రావు కాబట్టి ఎంప్టీ స్టమక్ మీద చేస్తేనే బెటర్. బట్ హైడ్రేషన్ ఈస్ ఇంపార్టెంట్. చాలా మంది చెప్తుంటారు డాక్టర్ గారు, మనం ఏదైనా ఎక్కడైనా బయటికి వెళ్ళొచ్చినా లేదా మెట్లు ఎక్కొచ్చినా వాక్ చేసిన తర్వాత వెంటనే కూడా వాటర్ తీసుకోవద్దని. సో నిజంగానే వాటర్ తీసుకోకూడదా? మనం మాట్లాడేటప్పుడే నేను అన్నాను సిప్స్ ఆఫ్ వాటర్ అన్నాను. నేను ఎప్పుడు కూడా ఎక్కువ గల్పింగ్ ఆఫ్ వాటర్ చేయమని చెప్పట్లేదు. సిప్స్ ఆఫ్ వాటర్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్. స్లోగా తీసుకుంటేనే దానివల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేవి బెటర్గా ఉంటాయి. ఎక్కువగా తీసుకున్నది కొన్నిసార్లు అనర్థాలు జరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి సిప్స్ ఆఫ్ వాటర్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్. ఎండలో వెళ్ళొచ్చినా, బాగా వాక్ చేసి వచ్చినా, పరిగెత్తి స్లోగా తాగండి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 5-10 minutes, దట్స్ ఆల్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు.